ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యము వింటూ ఉండగా నిర్జీవంగా ఉన్న నీవు జీవాన్ని పొందుకుంటావు. ఒకవేళ నీ జీవితము, నీ శరీరము, నీ ఎముకలు ఎండినట్లున్న ఎండిన ఎముకలన్నీ ఆయన వాక్కు ద్వారా తిరిగి జీవింపబడతాయి. నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారము కూడా తెరవబడబోతుంది. ఇవి నా మాటలు కాదు, మామూలు మనుషుల మాటలు కాదు, సాక్షాత్తు సృష్టికర్తైన దేవుని మాటలు. కాబట్టి దేవుని వాక్కును నమ్మండి. తప్పక మీ జీవితంలో ఈ వాగ్దానములు ఎన్ని అయినా అన్నీ నెరవేర్చబడబోతున్నాయి. మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ప్రతిరోజు ఈ వాక్కు ద్వారా మీరు బలపడుతున్నట్లయితే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుని వాక్యమును ప్రతిరోజు అనేక మందికి పంచుతూ ఉన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 30వ అధ్యాయము 11వ వచనం. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. ఆమేన్. అంగలార్పుకు బదులుగా నాట్యమును అంటే సంతోషాన్ని మీకు ఇస్తున్నాను. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని నేను రీప్లేస్ చేస్తున్నానని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఈ మాట దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతకరమైన కార్యములను గుర్తు చేసుకుంటూ అనేక కన్నీటి పరిస్థితులు గుండా ప్రయాణించిన దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు, నా అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చి ఉన్నాడని. అవును, నీ బాధ ఏదైనప్పటికీ దానికి బదులుగా ఆయన నీకు సంతోషాన్ని రీప్లేస్ చేయగలరు. నీ కన్నీరు ఏదైనప్పటికీ దానిని నాట్యంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన పైరూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు. నీ అంతరంగంలో ఉన్న బాధను ఆయన చూస్తున్నాడు. నీ అంతరంగంలో నువ్వు దేని గురించి ఏడుస్తున్నావో, దేనిని గురించి అంగలారుస్తున్నావో, ఎవరికి కనబడకుండా గుండెల నిండా ఏ బాధతో నీవు ఉన్నావో దానిని ఆయన చూస్తున్నాడు. దానిని ఆయన పట్టించుకుంటున్నాడు. ఈ లోకంలో ఎవ్వరూ నీ మనసులో ఉన్నది గ్రహించలేకపోయినా ఆయన నీ అంతరంగాన్ని గ్రహించి నీ అంగలార్పుకు బదులుగా గొప్ప సంతోషాన్ని ఇస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. 31వ కీర్తన 7వ వచనంలో వ్రాయబడి ఉంది, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నువ్వు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. ఎంత అద్భుతకరమైన విషయం కదా! మన ప్రాణ బాధలను ఆయన గనుక కనిపెట్టి, ఆయన గనుక మన బాధను చూస్తే మనం విడుదల పొందుకుంటాం. అయ్యా, నీ కృపచేత నన్ను విడిపించవయ్యా అని ఆనంద భరితులమై సంతోషిస్తామని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఈ ఉదయాన నీ హృదయంలో ఏ వేదనుందో, ఏ బాధ ఉందో నేను కనిపెట్టలేను. నీ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు కూడా దాన్ని కనిపెట్టలేకపోవచ్చు. కానీ నీ బాధను, నీ వేదనను, నీ అంగలార్పును, నీ కన్నీటిని ఆయన అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన నీ హృదయాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి నీ బాధకు కారణాన్ని ఆయన చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ బాధ నుండి ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు మనం దాచగలిగింది ఏదీ లేదో ఆయనకన్నీ తెలుసు. అందువల్లే మనం ఏది కూడా ఆయన దగ్గర దాచకూడదు. కానీ మన అంతరంగాన్ని, మన హృదయాన్ని ఓపెన్ చేసి పూర్తిగా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మన బాధంతా చెప్పుకున్నప్పుడు ఆ బాధకు ప్రతిగా బాధ స్థానంలో గొప్ప సంతోషాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. చూడండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ అనేక సంవత్సరాలుగా కన్నీటితో ఉంది. అనేక సంవత్సరాలుగా అంగలారుస్తూ ఉంది. నన్నెవరైనా బాగు చేసేవారు ఉన్నారా? నాకెవరైనా స్వస్థతనిచ్చేవారు ఉన్నారా? నన్ను విడిపించేవారు ఉన్నారా అని
ఎంత కన్నీరు కార్చినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరితో తన బాధ చెప్పుకున్నా తన బాధ నుండి నివారణ పొందలేదు. అయితే ఒకరోజు నేను యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తాను. ఆయన ఎదురుగా వెళ్ళి నేను మాట్లాడలేను, కానీ ఎవ్వరికీ తెలియకుండా, ఎవ్వరికీ కనబడకుండా ఆయన వస్త్రపు చెంగును నేను వెనుక నుండి ముట్టుకుంటాను, తప్పక నేను స్వస్థత పొందుతానని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆ స్త్రీ యొక్క విశ్వాసము దేవుడు చూచాడు. ఎందుకంటే ఆయన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. ఆ స్త్రీ ఎవ్వరికీ కనబడననుకుంది, ఎవరికీ తెలియకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందుకుంటాను, వెళ్ళిపోతాను అనుకుంది. కానీ ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే నన్ను ముట్టినది ఎవరు అని యేసుప్రభు వారు అడుగుతున్నారు. ఎవరో నన్ను ముట్టారో, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసిందని. చూడండి, యేసుప్రభు వారిని విశ్వాసంతో ముట్టినప్పుడు ఆయన శక్తి వారిని తాకుతుంది. ఆ స్త్రీ విశ్వాసంతో యేసుప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టగానే ఆయన ప్రభావము, ఆయన శక్తి ఆ స్త్రీని తాకింది. ఆ శక్తి ఆమెను తాకగానే అద్భుతం పొందుకుంది. అన్ని సంవత్సరాల నుండి ఉన్న ఆ వ్యాధి ఒక్క సెకండులో ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ వ్యాధిని కలిగిస్తున్న దురాత్మ చీకటి ఒక్క సెకండులో ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ నేనేనయ్యా అన్నప్పుడు యేసుప్రభు వారు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివే, వెళ్ళు అని చెప్పారు. చూడండి, మన సంఘంలో అనేక మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ కొంతమంది స్వస్థతను పొందుకుంటూ ఉంటారు. దేవుడు స్వస్థపరిచేవాడైతే అందరూ స్వస్థత పొందుకోవాలి కదా, నేనెందుకు స్వస్థత పొందలేదని అనుకుంటారు. కానీ ఎవరైతే విశ్వాసముతో ఆయనను తాకుతారో, ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయనను ముడతారో, ఆయన శక్తి పొందుకుంటారో, అటువంటి వారు అద్భుతాలు పొందుకుంటారు. కాబట్టి నీవు ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నా విశ్వాసంతో ఆయన దగ్గరకు వస్తే, నీవెంతగా నమ్ముతావో, ఎంత విశ్వాసంతో ఆయనను తాకుతావో, అంతగా ఆయన కదులుతాడో, అంతగా ఆయన శక్తి నిన్ను తాకుతుంది. కాబట్టి ఈరోజు నీవు దేనిని గురించి అంగలారుస్తూ ఉన్నావు, దేనిని గురించి ఏడుస్తూ ఉన్నావు, ఎంత ఏడవకూడదనుకున్నా కన్నీరు నీకు కారుతూనే ఉందేమో. పైకి మంచిగా ఉన్న అంతరంగంలో మాత్రం భయంకరమైన యుద్ధాన్ని నువ్వు చేస్తూ ఉన్నావేమో. ఆత్మీయంగా పాపమును గురించి అంగలారుస్తూ ఉన్నావేమో. అందరి ఎదుట నేను పరిశుద్ధంగానే కనబడుతున్నాను, కానీ నా అంతరంగంలో ఈ దోషం ఉందయ్యా, నా అంతరంగంలో ఈ వ్యాధి ఉందయ్యా, నా అంతరంగంలో ఈ బాధ ఉందయ్యా అని మూలుగుతూ ఉన్నావా? అలసిపోయి ఉన్నావా? అంగలారుస్తూ ఉన్నావా? నీ అంగలార్పు ఏదైనప్పటికీ కూడా ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నీ అంగలార్పును నేను నాట్యంగా మార్చబోతున్నాను. నమ్ముతావా? నీవేమి పెట్టుబడి పెట్టక్కర్లేదు. నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ రోజు ఆ స్త్రీ యేసుప్రభు వారికి ఏమి తీసుకురాలేదు, కానీ విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఒక్క సెకండ్లో అద్భుతం పొందుకొని వెళ్ళిపోయింది. అదేవిధంగా నీవెంత విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తావో అంత గొప్ప అద్భుతాన్ని నీవు చూడబోతున్నావు. ఆయనకు నీ జీవితాన్ని మార్చడానికి, నీ కన్నీటిని తుడవడానికి ఒక్క సెకండే చాలు. కాబట్టి నీవే కన్నీటితో ఉన్నావో ఆ కన్నీటితోనే ప్రభు దగ్గరికి రా. నీవే అంగలార్పుతో ఉన్నావో ఆ అంగలార్పుతోనే ప్రభు దగ్గరికి రా. నీకు గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక్క నిమిషం అందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, అనేక సార్లు మేము ఎవరికి చెప్పుకోలేని బాధతో, దిగులుతో కృంగిపోతూ ఉంటాం. మా హృదయంలోని బాధ అర్థం చేసుకోవడానికి లోకంలో ఎవ్వరూ ఉండరయ్యా. మా బాధను దృష్టించేవారు ఎవరు ఉండరు. కానీ ఈరోజు వాగ్దానం చేశారు, నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాను, నీ అంతరంగాన్ని నేను చూస్తున్నానని. తండ్రి, ఈరోజు ఎంతమంది నీ ప్రియమైన బిడ్డలు ప్రార్థిస్తున్నారో అందరి జీవితాల్లో కూడా అంగలార్పును నాట్యంగా మార్చండి అయ్యా. ఏ వేదనతో, ఏ కన్నీటితో, ఏ భయంకరమైన ఎవరూ తీర్చలేని దుఃఖంతో ఉన్నారో అయ్యా, అది ఏదైనప్పటికీ కూడా మీరు తీర్చగలిగిన సమర్థుడు అయ్యా. ప్రతి దాని నుండి విడిపించగలిగిన సమర్థుడు. నీకు ఒక్క సెకండే చాలు నాయనా, అద్భుతం చేయండి అయ్యా. ఎంతమంది పాపము చేత, వ్యసనాల చేత విడిపించబడలేక అంగలారుస్తూ ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, అయ్యో నా జీవితం ముగిసిపోయేలా ఉంది, ఈ పాపం నుండి నేను విడుదల పొందలేకపోతున్నానని తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నీ పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా.
ప్రతి పాపం నుండి, శాపం నుండి, వ్యసనాల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. నైనా ఎంతమంది బిడ్డలు మరణకరమైన రోగముతో, ఈ మరణకరమైన రోగం నుండి ఎవరిని విడిపిస్తారా అని ఏ భయంకరమైన వేదనతో అంగలార్పుతో ఈ మాటలు వింటున్నారో, ప్రార్థిస్తున్నారో. తండ్రి, మరణం తప్పించుట ప్రభువైన నీ వశములో ఉందయ్యా. నైనా మరణకరమైన ప్రతి వ్యాధికి యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. నమ్మిన వారందరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో నుండి వారిని విడిచిపెట్టుకోమని యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. ప్రతి వ్యాధి నుండి మీరు విడిపించినందుకు నీకు స్తుతులయ్యా. ఆర్థిక బంధకాల్లో కన్నీటితో ఇక ఈ బంధకాల నుండి నేను విడిపించబడలేనని నిరాశలో ఏ మార్గం లేక ఏడుస్తున్న ప్రతి బిడ్డను కూడా ఈవేళ ముట్టండి నాయనా. ప్రతి కుటుంబంలో మీరు అడుగుపెట్టి వారి ఆర్థిక బంధకాల నుండి విడిపించి దుఃఖానికి బదులుగా సంతోషాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా కోర్టు కేసులో ఉండి అంగలార్పుతో ఎంతమంది ఉన్నారో, ఇక ఈ కేసును నేను విడిపించబడలేనేమో అని దుఃఖంతో ఎంతమంది ఉన్నారో అద్భుతంగా విడిపించండి అయ్యా. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని దయచేయండి అయినా. అనేక మంది బిడ్డలు ఉద్యోగాల్లో అనేక విషయాల్లో సఫర్ అవుతూ దుఃఖంతో ఉన్నారయ్యా. అద్భుతం చేయండి నాయనా. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని దయచేయండి. వారు ఎక్కడ అవమానించబడుతున్నారో అక్కడే తిరిగి లేవనెత్తండి అయ్యా. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ దుఃఖంలో ఉన్న వారికి అద్భుతం చేయండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తూ దుఃఖంలో ఉన్న వారికి అద్భుతం చేయండి. ఇంకా ఉద్యోగం రాక దుఃఖంలో ఉన్న బిడ్డలందరి జీవితంలో అద్భుతాలు చేయండి. గర్భఫలం లేని బిడ్డలు ఎంత కన్నీరు కారుస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టి అద్భుతకరంగా గర్భఫలం దయచేయండి. వయసు దాటిపోతుంది, వివాహం కాలేదని ఎంతమంది కన్నీటితో ఉన్నారో ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి అయ్యా. తండ్రి, భర్త మారలేదని, భార్య మారలేదని, బిడ్డలు మారలేదని, కుటుంబ రక్షణ కోసం ఎంతమంది అంగలారుస్తూ ఉన్నారో, బిడ్డల రక్షణ కోసం ఎంతమంది అంగలారుస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయండి అయ్యా. అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగించి సంతోషాన్ని ఇవ్వండి. గృహం లేక ఎంతమంది దుఃఖంలో ఉన్నారో స్వంత గృహాలు ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. తండ్రి, పొలం సమస్యలతో, ఇంటి సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఎంతమంది కన్నీటితో ఉన్నారో ఆశ్చర్యకరమైన విడుదల ఇవ్వండి. వ్యాపారాల్లో నష్టపోతూ, వ్యాపారాల్లో అవమానాలు భరిస్తూ ఎంతమంది బిడ్డలు కన్నీటితో ఉన్నారో అద్భుతకరంగా ప్రతి వేదన నుండి విడిపించి విజయం దయచేయండి అయ్యా. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి ఈ రోజంతా చేపట్టి నడిపించండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి దినాలు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇచ్చిన ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ఆత్మీయంగా బలపరిచి నీ కొరకు బలమైన సాధనాలుగా చేసుకొని నీ కొరకు వాడుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.